రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం మంగళపల్లి గ్రామంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ శోభితో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల వలె ముందుకు తీసుకెళ్తున్నామని వారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఎవరిది, ఏ స్థాయిలో ఉండేదో చూసుకుని వెంటనే లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. చాలా అనుబంధం ఉంది. ఆయన వచ్చినప్పుడు వనపర్తి నియోజకవర్గంలో మార్చి 2 రోజు 1000 కోట్ల ఫౌండేషన్ వేసుకున్నాం. దాని తర్వాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే రోజు 280 కోట్ల ప్రోగ్రాం చేసుకుని ఆ రోజు అనుగుణ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటు నేను జూపల్లి కృష్ణారావు గారు కానీ శ్రీహరి గారు కానీ ఇద్దరు మాకు పెద్దలలో ఉండి వనపర్తి నియోజకవర్గాన్ని ఆశీర్వదిస్తున్న జిల్లా మంత్రులు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లాంటి పరిస్థితులు రావాలి, నియంత్ర పాలన పోవాలన్న ఉద్దేశంతో అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం ఆయన అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా వనపర్తి నియోజకవర్గానికి ఇళ్ల కార్యక్రమం ఇళ్లకు కూడా అన్న శ్రీనివాసరెడ్డి గారు మంత్రులు ఉన్నారు కాబట్టి పేదవాడి కోసం ఏం చేస్తుందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ మాట పదే అనడానికి బలమైన కారణం ఉంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 8,19,000 కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తున పెట్టిపోయినా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న మన పార్టీ పేదోడి కోసమే తపన పడి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా జోడెడ్లా ఎక్కడా తగ్గకుండా పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు.